నా కనులకు మాయపరులు కమ్మి రెప్పపాటు కాలంలో కనిపించి కనిపించకుండా మాయమైంది మా తండ్రి. శ్రీనివాస ఇన్ని నాళ్ళుగా నీ కోసమే ఎదురు చూసి ఇన్ని నాళ్ళుగా నీ కోసమే ఎదురు చూసి మాయ చేసితివయ్యా నీ మహిమ చూపి ఏల దయరాదు స్వామి, ఏల దయరాదు ఈ దీనురాలిపై. ఏల దయరాదు ఈ దీనురాలిపై. ఎలుగు రాసిన గొంతెత్తి పిలుచుచుండా పిబరే రామరసం పిబరే రామరసం రసనే పిబరే రామరసం పిబరే రామరసం రసనే పిబరే రామరసం పిబరే రామరసం. రామ అన్న కృష్ణ అన్న గోవింద అన్న నీవే కదా. నా కనులకు మాయ పగలు కమ్మి మాయమైతివా తండ్రి. జనన మరణ భయ శోక విదూరం రామా జనన మరణ భయ శోక విదూరం సకల శాస్త్ర నిగమాగమ
స్వామి. అక్కగారి యందు అత్తగారి యందు నేను చేసిన నేరం ఏమిటి? నా ఎంతలే అపరాధం ఎందుకు స్వామి? ఎందుకు నన్ను ఇలా శిక్షిస్తున్నారు? నేనేం పాపం చేశాను స్వామి? నేనేం పాపం చేశాను? ఏమిటోనయ్యా ఈ రాగాలతోటే సరిపోతుంది. ఈ కొంప మొత్తం ఏమీ లేదు, మంచి లేదు, చెడ్డ లేదు, ఏమీ లేదు. నోరంతా ఒకటే సైసేడింది. ఏదైనా పెద్దది ఇంట్లో ఉంది, ఏదైనా చేసి పెడదామని ఏమన్నా ఉందా? పెద్ద కోళ్ళకి లేకపోయా, చిన్న కోళ్ళకి లేకపోయా. పెద్ద కోళ్ళ చూస్తే పెత్తనాలు సరిపోతున్నా, చిన్న కోళ్ళ చూస్తే రాగాలు తీయటం సరిపోతున్నాయి. ఈ ఇల్లు ఈ రకంగా అయింది. ఏమే చంద్ర, ఏం చేస్తున్నావు లోపట? అబ్బా చేసి ఇంట్లోకి రావటంతో ఉసూరుమంట వస్తావు, బయట ఆలోచన మాత్రం బ్రహ్మాండంగా చెబుతావు. నీకన్నానా? సరే గాని నోరుకు అది చేసేటట్టుంది. ఏమన్నా చేయొచ్చుగా? పరవాణం చేస్తావా? సరేనమ్మా. సరే గాని పరవాణం ఎట్ట చేస్తావా? నువ్వు ఎప్పుడు చేయలేదుగా. పరవాణం నేను ఎప్పుడు చేయలేదా? ఎప్పుడు చేసావే? ఏంది ఏసేని చాలా ఉన్నాయి దాంట్లో, నాకు తెలుసు. నేను ఎప్పుడు చేయలేదు. కానీ అదే ఏమేస్తా తిట్టు నాకు చెయ్యేందుకు కాల్చుకోవాలా? నువ్వు చేస్తాడు, నేను ఎందుకు చేయటం? అందుక మెలకొని ఊరుకుంటుంది. నువ్వు దాంట్లో ఏమేమి వేయాలంటే ఇంకా చేత కాదేమో నేను చూస్తా ఊరుకున్నానే. నేను ఏమేమి చేస్తాను ఇప్పుడు చూస్తా. ఇను చెప్పు ఏమేస్తా? ద్రాక్షాలు, జీడిపప్పు, మరి బాదం పప్పు, గన్నేరు పప్పు. ఇంత నీ అమ్మకాడు మాట గన్నేరు పప్పు తింటే ఉంటామంటే సస్తామైతే. ఎందుకు మీరు నవ్వుతున్నారు? గన్నేరు పప్పు వేసుకోరా? వేసుకోవచ్చా? వేసుకోవచ్చా బాబు? మీరు ఏం వాళ్ళు నువ్వు తిక్కలు దానివో తెలియట్లా, నేను తిక్కలు దానివో తెలియట్లా. వాళ్ళు తెలుసుకోలేకపోతున్నారు. మరి లేకపోతే మరి గన్నేరు పప్పు వేసుకుంటే మరి సావరు. వాళ్ళు నవ్వుతున్నారంటే ఎందుకు నవ్వరే? మరి దీన్ని పంపిద్దామని నా బాధ. నన్ను పంపిద్దామని. సరే కానీ గన్నేరు పప్పు వేసుకుంటే బాగా ఇంతలా నవ్వుతారంట. సరేనమ్మా. బాగా పరవాణము ఒక టిఫిన్కి పోసి మిమ్మకి మీ నాన్నకి పంపి గన్నేరు పప్పు. మరి లేకపోతే బాగుంటుంది అని చెబుతున్నావుగా. ఎవరో నీ పోటమ్మ చెబితే నేను నీకు పెడదా ముందు అనుకున్నా. అందుకని నేను ఇప్పుడు అడగటం మంచిదైంది. లేకపోతే నువ్వు తీసుకెళ్ళి గన్నేరు పప్పు వేసేదానివి, మన ఇద్దరు తెచ్చేవాళ్ళు. సరేలే అత్త. సరే కన్నా అదొక చిన్న కోరిక అత్త. ఏమిటా నువ్వు కాకపోతే ఎవరు అడుగుతారా? ఏమిటో చెప్పే. చాలా నుంచి అడుగుతా అనుకుంటున్నా. ఏమో అడుగుతున్నావే? ఏంది? అవి మాత్రం అడగబాకి, ఏదన్నా అడుగుతాను. అత్త తిరుపతమ్మ నగలన్నీ పెట్లో ఉన్నాయి కదా. అయ్యా పెట్టుకోవే, నిన్నెవరు కాదన్నారు? కాదు ఇంక అది పెట్టుకునిద్దా సచ్చిద్దా? నువ్వే పెట్టుకోవే. కాటి కాళ్ళు చంపేది అవి మాత్రం ఈదంట. తిరుపతమ్మ పెట్టుకోవచ్చు మళ్ళీ ఈదంట. సరేలే అత్త, ఏదైతే పోయి పెట్టుకోను అంత ఉన్నాయి. సరే ఏమే ఎట్లా? అది కాదే, దబా దబా పెట్టుకోమనగానే వెళ్ళిపోతున్నావు. తాళం నీ దగ్గర ఉందా? తాళం నీ దగ్గరే ఉందిగా, మర్చిపోయాను. మరి ఎందుకు అడావుడికి వెళ్తున్నావు? ఎందుకు చెప్పావు కదా పెట్టుకున్నావు ఆనందంతో తొందరగా పో. ఇదిగో తాళం, ఇదిగో జాగ్రత్తగా వెళ్ళి పెట్టి తీసి ఆటలో నగలు తీసుకొని మళ్ళీ తాళం వేసి తాళం జాగ్రత్తగా నాకి. సరే. ఏంది చెయ్యి దబక్కని చాపా? ఇచ్చేదేనా? సరే సరే జాగ్రత్త. సరే పక్కింటి వాళ్ళ ఇంటికాడ శ్రీమంతం జరుగుతుందంటే నేను వెళ్ళొస్తాను. నేను వచ్చాను నగలు మొత్తం శుభ్రంగా పెట్టుకొని జాగ్రత్త. నువ్వు అడావుడిలో పట్టావంటే ఏ దొంగలో పట్టాలంటే ఉండే కాదు వేసుకుపోతాను. అదే మూలన కూర్చొని శ్రీనివాస శ్రీ వెంకటేశ అంటుంది. జాగ్రత్త. సరే ఏమో నగలు మొత్తం పెట్టుకో. ఆ పేరంటానికి వెళ్ళానే కానీ వదిన గారు ఆ నగలు ఎక్కడ చేపించారు, వదిన గారు ఈ చీరలు ఎక్కడ కొన్నారని ప్రతి వాళ్ళు అడిగటమేనమ్మా.
ఏందో దిష్టి తగిలిందో ఏమో. ఆ చంద్రమ్మ వచ్చిన తర్వాత 1 కేజీ మిరగాయలను తీసుకొని దిష్టి తీపించుకోవాలి. అది సరే కానీ దీన్ని నగలు పెట్టుకోమని ఇంట్లోకి పంపించాను. ఇది నగలు పెట్టుకుందో లేదో? పెట్టుకునేది లేదు. ఈ నగలంతా నగల బిసాజంతా ఈటి బాబు లాంటి నగలు చేపించేదాన్ని. ఏదో ఈ పిచ్చిది ఆశపడిందని ఆ నగలు పెట్టుకోమన్నా. ఏమే చంద్ర, పెట్టుకోవడం మొత్తం అయినాయా? ఏమిటోనమ్మా తిరిగి తిరిగి వచ్చి అంతా నాకేందో నాకు ఏమీ అర్థం కావడం లేదు. కాస్త విశ్రాంతి తీసుకుంటాను. అమ్మా తిరుపతమ్మ, అమ్మా తిరుపతమ్మ. అత్తయ్య, నేను చంద్రమని మీ పెద్ద కోడల్ని. కాదు, నువ్వు చంద్రమ్మ కాదు, సాక్షాత్తు ఆ వైకుంఠం నుంచి దిగి వచ్చిన లక్ష్మీదేవి. మైండ్ పోయింది. నేను తిరుపతమ్మని కాదత్త, నేను చంద్రమ్మని. చంద్రమ్మవా? సరిగా చూడత్త. ఏమిటే నా మనసు అదో రకంగా అయిపోయింది. అత్త, ఏమిటి? తిరుపతమ్మ నగలన్నీ పెట్టుకోమన్నావుగా, పెట్టుకొని వచ్చే చూడు ఎట్టుండాను. బాగానే ఉండవే. బాగానే ఉండాను. ఏమిటే సురుగ్గా ఉంది. ఒళ్ళంతా ఒళ్ళంతా సురుగ్గా ఉందమ్ము. నగలు నాశనం అయిపోయింది. నగలు వద్దులే వదులుతారు. నా కోడలు బంగారం. వామ్మో, ఇంట్లో పాము వచ్చిందత్త. అత్తయ్య, అది పాము కాదు అత్తయ్య, సుబ్రహ్మణ్యేశ్వరుడు, నాగేంద్ర స్వామి అత్తయ్య. అలా అనకండి అత్తయ్య. దిగు 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 నాగా నగన్న దివ్యా సుందర నాగో, నగన్న దిగు 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 నాగా నగన్న దివ్యా సుందర నాగో, నగన్న ఇల్లలికి ముగ్గు పెట్టి నగన్న ఇంట మల్లెలు జల్లి, నగన్న ఇల్లలికి ముగ్గు పెట్టి నగన్న ఇంట మల్లెలు జల్లి, నగన్న మల్లెల వాసనకే నగన్న కొలాట మడిపోరో, నగన్న మల్లెల వాసనకే నగన్న కోలాట మడిపోరో, నగన్న దిగు 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 నాగా నగన్న దివ్యా సుందర నాగో, నగన్న. బాలలంత కలసి నగన్న బావి నీళ్ళగిలితే, నగన్న బాలలంత కలసి నగన్న బావి నీళ్ళగిలితే, నగన్న బావిల ఉన్నావా నగన్న ఓ బాల నగుమయ్యో, నగన్న బావిల ఉన్నావా నగన్న ఓ బాల నగుమయ్యో, నగన్న దిగు 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 నాగా నగన్న దివ్యా సుందర నాగో, నగన్న.
నగన్న దివ్య సుందర నాగో నగన్న నాగో. నడుమున ఉన్నాయి నగన్న 40,000 మచ్చాలు నగన్న నడుమున ఉన్నాయి నగన్న 40,000 మచ్చాలు మచ్చ మచ్చ నడుమా నగన్న నీ మహిమ చాటవయ్యో నగన్న మచ్చ మచ్చ నడుమా నగన్న నీ మహిమ చాటవయ్యో నగన్న దిగు 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 నాగా నగన్న దివ్య సుందర నాగో నగన్న దిగు 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 నాగా నగన్న దివ్య సుందర నాగో నగన్న దిగు 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 నాగా నగన్న దివ్య సుందర నాగో నాగరాజా శివ నాగరాజా నాగరాజా శివ నాగరాజా నాగరాజ 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 నాగరాజ. అమ్మయ్య అమ్మో అత్తయ్య అమ్మ అందరికి పసుపు నీళ్ళు చల్లండి, నిమ్మకాయ ఇవ్వండి, అమ్మవారి బొట్టు పెట్టండి.